పల్నాడు టీడీపీలో జిల్లా అధ్యక్ష పదవి కుంపటి రాజేసింది. పార్టీ సీనియర్లను పక్కన పెట్టి వార్డు మెంబర్గా కూడా గెలవని ఓ రౌడీ షీటర్కు పల్నాడు జిల్లా అధ్యక్ష పగ్గాలు అప్పగించడంపై టీడీపీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ అవమానాన్ని జీర్ణించుకోలేకపోతున్న టీడీపీ నేతలు చంద్రబాబుపై కత్తులు నూరుతున్నారు. ఇతని పేరు షేక్ జానేసేద. పెదకూరుపాడు నియోజకవర్గంలోని అమరావతి మండలంలో గ్రామస్థాయి టీడీపీ నేత. కానీ ఇసుక దందాకు రింగ్ లీడర్. అయ్యగారి అనుమతి లేందే ఇసుక లారీలు కదలవు. అమరావతి మండలంలో ఏనే పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తరఫున ఇసుక దందా నడుపుతూ ఉంటారు. ఇక అయ్యగారి బ్యాక్గ్రౌండ్ మొత్తం క్రిమినల్ కేసులే. జానేసైదాపై 28 పోలీస్ కేసులున్నాయి. రౌడీ షీట్ కూడా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో కేసును కొట్టేయించుకుంటూ వచ్చాడు. 4 రోజుల క్రితమే తనపై ఉన్న రౌడీ షీట్ను కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని తీయించుకున్నాడు. అలా రౌడీ షీట్ తీసేశారో లేదో వెంటనే టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా అధిష్టానం ప్రకటించింది. గ్రామంలో చిన్న నాయకుడిగా ఉన్న జానేసైదా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్కు నమ్మిన బంటు. భాష్యం ప్రవీణ్ ఏ పనప్పగించినా అవలీలగా చేసుకొస్తాడు. అందుకే వార్డు మెంబర్గా కూడా గెలవని జానేసైదాను ఒకేసారి జిల్లా అధ్యక్షుడి పదవి వరించింది. దీంతో పల్నాడు జిల్లా టీడీపీలో ఒక్కసారిగా కలకలం రేగింది. జిల్లాలోని టీడీపీ నేతలంతా కొమ్మలపాటి శ్రీధర్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తే భాష్యం ప్రవీణ్ మాత్రం కొమ్మలపాటిని అధ్యక్షుడిగా వ్యతిరేకించారు. భాష్యం ప్రవీణ్ శిష్యుడు షేక్ జానేసైదాకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. జిల్లాలోని 6 ఎమ్మెల్యేలతో పాటుగా ఎంపీ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూడా కొమ్మాలపాటి శ్రీధర్ను జిల్లా అధ్యక్షుడిగా చేయాలని సూచిస్తే చివరకు భాష్యం ప్రవీణ్ తెరపైకి తెచ్చిన షేక్ జానేసైదాను జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించింది అధిష్టానం. అయితే ఒక మాజీ రౌడీ షీటర్ను జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించడంపై ఎమ్మెల్యేలంతా కత్తులు నూరుతున్నారు. 4 సార్లు గెలిచిన ఎరపతినేని పుల్లారావు, 3 సార్లు గెలిచిన జీవి ఆంజనేయులు, 6 సార్లు గెలిచిన కన్నా లక్ష్మీనారాయణల అభిప్రాయాలను కాదని మొదటిసారి గెలిచిన భాష్యం ప్రవీణ్ చెప్పిన అభ్యర్థికి ఎలా అధ్యక్ష పదవి ఇస్తారంటూ లోకేష్పై నిప్పులు చెరుగుతున్నారు. పోనీ జానేసైదాకి ఏమైనా రాజకీయాల అనుభవం ఉందా అంటే అది లేదు. అక్రమ ఇసుక దందాలో అమరావతి మండలంలో రింగ్ లీడర్గా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తికి కీలకంగా ఉన్న పల్నాడు జిల్లా అధ్యక్ష పదవి ఎలా కట్టబెడతారనేదే జిల్లాలో సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. ఊరు పేరు రాజకీయ అనుభవం లేని జానేసైదాను మేం వెంటేసుకుని తిరగాల సార్ అన్నాలా అంటూ నిప్పులు చెరుగుతున్నారు. వార్డు మెంబర్గా కూడా గెలవని ఓ అనామకుణ్ణి తీసుకొచ్చి ఆ మీద ఎలా రుద్దుతారంటూ ఆగ్రహిస్తున్నారట. ఖచ్చితంగా జానేసైదా వ్యవహారంలో పార్టీ పెద్దల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.